హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య వ్లాగ్స్ 3780 ఈరోజు నేను పల్లీల లడ్డు చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్. చాలా హెల్దీ అండ్ టేస్టీ స్నాక్. ఈవినింగ్ టైంలో పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. పల్లీల లడ్డు ఎలా పర్ఫెక్ట్గా ఎలా చేయాలో ఈ వీడియోలో నేను చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. పర్ఫెక్ట్ మీకు రెసిపీ అర్థమవుతుంది. ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 1 కప్పు పల్లీలు తీసుకోవాలండి. చక్కగా వేయించుకోవాలి. ఇదే కప్పుతో నేను కొలతలు చూపిస్తాను. పర్ఫెక్ట్గా చూడండి. 1 కప్పు పల్లీలు తీసుకొని చక్కగా మీడియం ఫ్లేమ్లో, లో టు మీడియం ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలండి. పల్లీలు వేయించడంలోనే ఉంటుంది మనకి టేస్ట్. అవి పూర్తిగా చక్కగా వేగితేనే మనకి తినేటప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది, లేదంటే టేస్ట్ అంతగా అనిపించదు. చక్కగా లో టు మీడియం ఫ్లేమ్లో పల్లీలు ఇలా చిట్లేంత వరకు ఫ్రై చేసుకోవాలి, వేయించుకోవాలి. లోపల పచ్చి వాసన అంతా పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు చక్కగా వేయించుకోవాలి. మన వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ఫ్రెండ్స్. తప్పకుండా లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పల్లీలు వేగేలోపు ఒక ప్లేట్లోకి మనం ఆయిల్ కానీ నెయ్యి కానీ ఇలా అప్లై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి, ప్లేట్కి అంటుకోకుండా మనకి. తర్వాత చూడండి పల్లీలు వేగిపోయాయి. ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పల్లీలు చల్లార్చుకుందాము. ఈ పల్లీలు చల్లారేలోపు మనం బెల్లం పాకం ప్రిపేర్ చేసుకుందాము. 1 కప్పు పల్లీలకి ముప్పావు కప్పు బెల్లం తీసుకోవాలండి. నేను కాస్త తక్కువ తీసుకున్నాను. 1/4 కప్పు బెల్లం తీసుకోవాలి. ఇది బంక బెల్లం అండి. ముద్ద బెల్లం చూడండి ఎలా అంటుకుంటుందో. ఆ బెల్లం వస్తుంది, త్వరగా వచ్చేస్తుంది. ఇలాంటి బెల్లం అయితే పాకం అనేది మనకు తొందరగా వస్తుంది. పాకం చెక్ చేసుకోవడానికి ఒక ప్లేట్లో వాటర్ పోసుకొని ఇలా పక్కన పెట్టుకుందాము. వేరే బెల్లమైనా తీసుకోవచ్చండి, బట్ ఇలా బంక బెల్లం అయితే పాకం తొందరగా వస్తుంది మనకి. అంతే తేడా, మనకి డిఫరెన్స్ ఏంటంటే అంతే ఉంటుంది. వేరే బెల్లమైనా తీసుకోవచ్చు. చక్కగా ఇలా బెల్లం కరిగేంత వరకు కలుపుతూ కరిగించుకోవాలి. చక్కగా పాకం ప్రిపేర్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ బెల్లం అంతా కరిగేలాగా కరిగించుకోవాలి. అది కరిగేలోపు మనం వేయించుకున్న పల్లీలు చల్లారిపోయాయి కదండి. ఒక గిన్నెతో ఇలా స్మాష్ చేసుకోవాలి. పల్లీలన్నీ కూడా మనకి పొట్టు సెపరేట్ అవుతుంది, పల్లీలు కూడా ఇలా పలుకుల్లాగా వచ్చేస్తాయి మనకి. చక్కగా ఒక గిన్నెతో ఇలా స్మాష్ చేసుకొని పొట్టంతా కూడా సెపరేట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మనం. పల్లీలు చూడండి ఇలా పల్లీలని ఇలా తయారు చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చక్కగా వేగిపోయాయండి పల్లీలు. చూడండి, చూస్తేనే తెలిసిపోతుంది. ఇలా వేగాలి పల్లీలు అనేవి. అప్పుడు మనకి తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి పాకం తయారవుతుంది. బెల్లం అంతా కరిగిపోయింది. ఇప్పుడే పాకం ఇలా చక్కగా కలుపుతూ ప్రిపేర్ చేసుకోవాలి. మీకు ఏదైనా రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి, తప్పకుండా నేను పోస్ట్ చేస్తాను. చూడండి పాకం ఇందులో వాటర్లో వేయగానే ఇలా ముద్దలాగా వచ్చేస్తే మనకు పాకం వచ్చేసినట్టే. చూడండి చక్కగా ముద్దకు వచ్చేసింది ఇది. అది ఇలా నొక్కి చూస్తే మనకి జెల్లీలాగా ఉండకూడదు, అలా అయితే పర్ఫెక్ట్ కాదండి. చక్కగా ఇలా మనకి ప్లేట్లో వేస్తే టంగ్ మన సౌండ్ రావాలి మనకి, చాక్లెట్ లాగా. అప్పుడైతే మనకు పర్ఫెక్ట్గా పాకం వచ్చినట్టు. ఆ స్టేజ్లో కొద్దిగా నూనె వేసుకోవాలి. పాకంలోకి నూనె వేసుకొని కలుపుకోవాలి. ఫ్లేవర్ కోసం కొద్దిగా యాలకుల పొడి వేస్తున్నాను. మీరు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. యాలకుల పొడి కూడా వేసేసుకొని అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా వేయించుకున్న పల్లీలు కూడా పాకంలోకి యాడ్ చేసేసుకొని అంతా పల్లీలు పాకం పర్ఫెక్ట్గా కలిసేలాగా కలుపుకోవాలి. పల్లీలకి పాకం అంతా పట్టుకునేలాగా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పాకం రాగానే ఫాస్ట్గా చేసేయాలండి మనం రెసిపీ అనేది, లేదంటే గట్టిగా అయిపోయి మనకి ఉండలు చుట్టడం రాదు. ఇప్పుడు మనం ముందుగా గ్రీస్ చేసుకున్న ప్లేట్లోకి ఈ మిశ్రమాన్ని వేసేసుకొని వేడిగా ఉండగానే
చల్లారనివ్వద్దండి, చల్లారితే మనకి ఉండలు రావు. కొద్దిగా వేడిగా ఉండగానే చేతులకి నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసుకుంటే మనకు ఉండలు చుట్టడం అనేది కొంచెం ఈజీగా అవుతుంది, వేడి తగలకుండా. అంతే అండి, ఇలా ఉండలు చుట్టేసుకోవడమే. రెడీ అయిపోయాయి పల్లీల ముద్దలు, పల్లీల లడ్డూలు, పల్లీల ఉండలు, ఏమైనా అనొచ్చు. మీరేమంటారో కామెంట్ చేయండి. చిన్నప్పుడు స్కూల్లో ఇలా ఈ స్నాక్స్ ఇవి కొనుక్కొని తినేదండి. మీరు కూడా తినేదా? కామెంట్ చేయండి. మీలో ఎంతమంది తిన్నారో స్కూల్ టైంలో. 90s కిడ్స్ అయితే తప్పకుండా తింటారు. పుట్నాల లడ్డు, పల్లీల లడ్డు 90s కిడ్స్కి ఇవి తప్పకుండా ఐడియా ఉంటుంది. చూడండి, పర్ఫెక్ట్గా వచ్చేసాయి పల్లీల లడ్డు. రెడీ అయిపోయిందండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ముందు ఇంకా మంచి మంచి రెసిపీస్ నేను పోస్ట్ చేస్తాను. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.